హనుమంతరావు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేత, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు అని చెప్పాలి. హనుమంతరావు గారు చెప్పండి. హైదరాబాద్ నేత, మీరు హైదరాబాద్ బేస్డ్ నేత. ఏంది ఈ మార్వాడి సంబంధించిన ఇష్యూ జరుగుతుంది, మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. దీనిలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, వ్యక్తిగతంగా మీ స్టాండ్ ఏంటి? అది ఏదైనా ఈ సమయం తెలంగాణలో నంబర్ 1 సిటీ అవుతుంది. ఇక్కడ కేవలం మార్వాడోళ్ళే కాదు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, అదే విధంగా బీహార్ వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. ఇది ఒక పెద్ద కాస్మోపాలిటన్ సిటీ. ఒక పక్క మా ముఖ్యమంత్రి గారు దీన్ని A1 సిటీగా చేయాలి అని ఆయన ఆలోచనతో సాఫ్ట్వేర్ గాని అన్ని డెవలప్మెంట్ జరుగుతుంటే ఇది కొత్త పంచాయతీ ఎందుకు పెడుతున్నారంటే నాకు అర్థం కాదు. మార్వాడోళ్ళు ఇవాళ రాలే, నిజాం పీరియడ్ అప్పటి నుంచి ఉన్నారు. ఇక్కడ గ్రామాలలో ఉన్నారు, పట్టణాలలో ఉన్నారు. వాళ్ళ మీద ఇది గో బ్యాక్ అనేది అప్పుడంటే తెలంగాణ ఉద్యోగులు, నీళ్లు నిధులు అనే దాని మీద, ఎంప్లాయ్మెంట్ అనే దాని మీద గొడవ వచ్చింది, అది జరిగిపోయింది. ఇప్పుడు కొత్త పంచాయతీ ఎందుకు పెడుతున్నారు వీళ్ళు నాకు అర్థం కాదు. మార్వాడి గో బ్యాక్, తర్వాత బిహారీ గో బ్యాక్, ఆ తర్వాత గుజరాతీ గో బ్యాక్ అనే కల్చర్ కాదు ఇది. ఇది కాస్మోపాలిటన్ సిటీ, ఇది అందరు ఉండొచ్చు. దీనికి దయచేసి చెప్తున్నా, ఈ కొత్త పంచాయతీ పెట్టవద్దు. ఇది అనవసరంగా వేరే తీరుగా తీరుతుంది, ప్రశాంత వాతావరణాన్ని. మార్వాడీల వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని కొద్దిమంది అంటారు, ఏమంటారు మీరు ఓబీసీ నేత? ఇప్పుడు ఒక పక్క బీసీలకు మేము 42% ఇస్తానని ముఖ్యమంత్రి అంటే, ఇది కొత్త వాతావరణం ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? దేశం మొత్తంలో రాహుల్ గాంధీ గారు తిరిగి 90% ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది, 10% ఎంజాయ్ చేస్తున్నారు. నేను తప్పనిసరిగా నేను వస్తే కులగనే చేసేస్తా అన్నాడు, కులగని ఇక్కడ జరిగింది. అదే విధంగా రేపు 9th షెడ్యూల్ నుంచి తీసేసి తప్పనిసరిగా వీళ్ళకు న్యాయం చేస్తానే ఒక పక్క అంటుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది డైవర్ట్ చేసే కేసా ఇది? ఎందుకు నాకు వచ్చేసింది? రేపంటారు గుజరాతీ గో బ్యాక్, బీహార్ గో బ్యాక్, ఒరిస్సా గో బ్యాక్ అంటే డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుందండి? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దయచేసి వాళ్ళకి చెప్తున్నా, ఇలాంటి అంటే మరి నిజంగానే ఉంటే ఇవాళ డీమార్ట్ వచ్చింది, రిలయన్స్ వచ్చింది, పెద్ద పెద్ద షాపులు పెడుతున్నారు. అన్ని సరుకులు బియ్యం నుంచి పడితే, పప్పు నుంచి పడితే అన్ని అమ్ముతున్నారు. దాని మీద వీళ్ళకి దృష్టి లేదు, కేవలం మార్వాడి. మరి ఇట్లా అంటున్న వాళ్ళు మరి మీ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇట్లా అంటున్న వాళ్ళ మీద ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? చూడండి, పాటలు కూడా వస్తున్నాయి, మార్వాడి గోబ్యాక్ అని పాటలు కూడా పాడుతున్నారు. యాక్షన్ గురించి అడుగుతలేదు, వాళ్ళలో ఒక ఆలోచన కలగాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత దాన్ని సీరియస్ అయితే గవర్నమెంట్ తప్పనిసరిగా ఒక ఆలోచనకు వస్తుంది. దాని గురించి నా రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం, మిత్రులారా, ఈ పంచాయతీ పెట్టకుండా ఇవాళ అందరూ ఉంటున్నారు ఇక్కడ. ఇది హైదరాబాద్ అనేది ఒక ఫస్ట్ సిటీ అవుతున్నది దేశం మొత్తంలో. ఎవరు చూడు ఇక్కడికే వస్తున్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తుంది, అదే విధంగా ఐటీ వస్తున్నది, అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, అందరికి న్యాయం జరుగుతుంది. దయచేసి ఆ మిత్రులకు ఇలాంటి ఆలోచన చేయొద్దని రిక్వెస్ట్ చేయగలుగుతా, కానీ యాక్షన్ తీసుకునే నా చేతిలో లేదు. కానీ లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అనే. మీరు అధికార పార్టీ కదా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు హనుమంతరావు గారు. అది కాదు నేను అనేది, అధికార పార్టీ అనగానే చెప్పగానే మేము యాక్షన్ అని కాదు. వాళ్ళలో మార్పు రావాలని కోరుతున్నారు. వారు అదే పని చేస్తే రేపు మార్వాడి వాళ్ళు కూడా ఊరుకుంటారా? వాళ్ళు కూడా, వాళ్ళ శ్రేష్ఠ కూడా ఉంది కదా. ఇది తప్పు. గుజరాత్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రోల్ ఉంది. ఇంతకుముందు మాధవీలత జాయిన్ అయ్యారు. మాధవీలత ఏమంటారంటే ఇది కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ ఉద్యమం అని చెప్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటారు. మేము ఏదే గానీ ఆలోచన చేస్తాము, చెప్పంగానే మేము డిక్టేటర్ పరిపాలన కాదు. మా ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచన చేస్తారు. తప్పనిసరిగా ఈ ఆలోచన విరమించుకోవాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని, అదే విధంగా దీన్ని నంబర్ 1 సిటీ అని, అదే విధంగా యావత్ భారతదేశంలో స్పోర్ట్స్ సిటీ లేదు, ఆ స్పోర్ట్స్ సిటీ కూడా చేయాలని ఆయనకు ఆలోచన వస్తుంటే, ఒక పక్క డెవలప్మెంట్, ఒక పక్క ఉద్యోగాలు వస్తున్నాయి, అందరూ హ్యాపీగా ఉంటే కేవలం మార్వాడి వాళ్ళను గో బ్యాక్ అనేది ఇది మంచి కల్చర్ కాదని చెప్పగలుగుతా. కొంతమంది అంటారు రాహుల్ గాంధీని మొన్న కంచెలో కలిశారు, అయినప్పటి నుంచి స్టార్ట్ అయింది డివైడ్ చేసే ప్రక్రియ ప్రయత్నమైందని కొద్దిమంది ఆరోపిస్తున్నారు. ఏమంటారు మీరు దాని మీద? దీని ఆరోపణ అంటే నేను అనేది ఈ సమయం కాదు, వాళ్ళు ఇవాళ రాలే మార్వాడీస్,
అందరు కూడా ఇక్కడ సిటీలో వచ్చినందుకు నిజాం పీరియడ్ ఎప్పటి నుంచి మార్వాడి వాళ్ళు ఈడ ఉన్నారు. ఓకే. ఇవాళ కొత్తగా వచ్చిందని వాళ్ళని మార్వాడికి పోబేకట మరి పెద్ద పెద్ద డిమార్ట్ అదే విధంగా రిలయన్స్ పెద్ద పెద్ద షాపులు పెడుతున్నారు. Okay. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? మాకు అన్యాయం జరిగిందంటే ఎవరు తప్పు చేస్తే బంగారము దోపిడీ చేసినా తప్పు సరుకులు ఇస్తే Okay. తప్పనిసరిగా దానికి సెక్షన్ ఉన్నది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారండి. Okay. దయచేసి Okay. నేను మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా బనియా మిత్రులందరూ కూడా ఇది అన్యాయం, ఇది ఇలాంటి మాటలు మాట్లాడు. రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉంటే మేము చేసినవా లేదా రోషయ్యను? అంటే వీళ్ళు కేవలం ఏదో దీని వెనకాల కూడపుటాన్ని జరుగుతుందని అంటున్నారు. దాన్ని తప్పనిసరిగా తొందరగానే బయటపడుతుంది. దాని మీద ఎవరు కూడా ఉద్దేశించే పని లేదు. రాహుల్ గాంధీ అన్నాడు, నఫరత్ చోడో ప్రేమ్ బడావో డీడో నఫరత్ పెంచుతున్నది. నాకు అర్థం కాదు, తప్పు కదా అనేది నేను చెప్పగలుగుతా మిత్రులకు. ఇప్పటికీ సో రాహుల్ గాంధీ అయితే వ్యతిరేకం కాదు. ఇప్పుడు మార్వాడీలకు వాళ్ళకి గుజరాతీ లేకపోతే రాజస్థానీ వ్యాపారులకు అయితే వ్యతిరేకం కాదు. అది కాదు, ఓన్లీ మార్వాడీలు ఎంబడేందుకు కలిగిండు నాకు అర్థం కాదు. ఏం తప్పు చేసిండు? మార్వాడీలు బిజినెస్ చేయలేరా? గ్రామాలలో ఏది నిజాం పీరియడ్ లో ప్రతి గ్రామంలో కూడా పోయి అక్కడ బిజినెస్ చేసిండు, ఆడ ఆదుకున్నారు. వాళ్ళని ఇవాళ ఎలగొడతారు ఎట్లంటే తప్పు. ఇది రాంగ్ కల్చర్. ఇది ప్రతి దగ్గర, ఇది ఒక దగ్గర మొదలైతే రేపు బాంబేలో కూడా అంటారు గుజరాతీస్ అంటారు. ఇప్పుడు ఆల్రెడీ మా మరాఠీస్ అంటున్నారు. ఎవరి కానుకు సొంత దేశాలు తీసుకుంటారా? ఇది కాస్మోపాలిటన్ కంట్రీ, ఇది #1 సిటీ హైదరాబాద్. రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు. దానికి అనుకూలంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. కానీ గో బ్యాక్ అనే కల్చర్ ఇది మంచిది కాదు అనేది నా రిక్వెస్ట్ యాజ్ ఎ సీనియర్ లీడర్. థ్యాంక్ యూ.